ఎవరు విన్నరు లేదు, ఎవరు ఫెయిల్యూర్ లేదు. హ్మ్. 2 సినిమాలు బాగున్నాయి అంతే. ఆహా! ఊహ్ అంటానికి లేదు, చీచీ అంటానికి లేదు. ఓకే. ఏ మాటకి ఆ మాట చెప్పు. చీచీ అబ్బా! ఏం సినిమారా బాబు అనలేము. హ్మ్. 'కుబేరా' అన్నట్టు, ఇంకోటి అన్నట్టు అనలేము. ఓకే. ఏ బా ఓకే. ఇట్స్ ఓకే. ఇక్కడ ఎందుకు ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయిందంటే 'కూలీ' హ్మ్. పాత కథే. లీ లీ అదే లోకేష్ తీసేసి కథని హ్మ్. రూపాలు మారినియి. అదే ఓకే. అదే స్కీములు తీసాడు. ఆ డ్రామా ఎక్కడ తన స్టైల్‌లో అక్కడక్కడ డ్రామా ఉంటా ఉంటది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ ఎంత బాగా తీసుకెళ్ళాడో అతను ఎప్పుడు అంతే. లోకేష్ సినిమాలో ఎప్పుడైనా చూడు ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంటది. సెకండ్ హాఫ్ అలా డైల్యూట్. ఇక్కడ కూడా అది ఫస్ట్ హాఫ్ ఎంత బాగా వెళ్ళిందో. హ్మ్. కాకపోతే ఏంటంటే సినిమా సక్సెస్ అనిపించుకోవడానికి కారణం అంటే రజనీ. హ్మ్. రజనీ స్టైల్స్ గాని ఇప్పటికి కూడా అతను 75 ఏళ్ళోడు అనిపిస్తుంది సినిమాలో. ఓకే. ఆ స్విఫ్ట్‌నెస్ గాని, ఓ సాంగ్ దుమ్ లేపేసాడు, ఫైట్స్ గాని. అనిరుద్. ఆ హ్మ్. సినిమాకి వన్ ఆఫ్ ది హీరో అనిరుద్. ఓకే. అనిరుద్ అనేవాడు అసలు ఆ సినిమాని అనేక సీన్‌లని లేపేశాడు. హ్మ్. ఆ మ్యూజిక్ తోటి లేపేశాడు. అసలు ఆ సీన్‌లని మామూలుగా ఉండేవి మామూలుగా. ఆ మ్యూజిక్ దుమ్ము లేపేశాడు. ఒక్కొక్క ఎలివేషన్ ఆఫ్ ఫైట్‌ని కొన్ని సీక్వెన్స్‌లు పైకి లేపాడు మ్యూజిక్ తోటి. సో, అతను ఒక హీరో సినిమాకి. అవును. అందువల్ల ఆడియన్స్‌కి కొంచెం సస్టైన్ అయింది. హ్మ్. అలా చూడటం అనేది. లేతే మొహం కొద్దిగా అలా తిప్పుకొని ఇలా అంటూ చూడాల్సిన పరిస్థితి వచ్చేది. హ్మ్. అలా కానివ్వకుండా అలా నిలబెట్టాడు మ్యూజిక్ తోటి, ఆర్ఆర్ తోటి దుమ్ము హ్మ్. లేపాడు అనుకో. హ్మ్. సో, అదొకటి. అతను మిగతా అందరి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ తగినట్టు చేశారు. హ్మ్. పెద్ద 'నాగార్జున' ఓ విలన్ విలన్ ఫస్ట్ టైమ్ విలన్ ఏముందో చేయడానికి అక్కడ రొటీన్ విలను. ఏదైనా డిజైనింగు ఒక ఆ విలను ఒక కొత్త టైప్ విలను. కొత్త టైప్ ఆఫ్ స్టైలు అన్నీ ఉన్నాయి. దాన్ని 'నాగార్జున' ఫస్ట్ టైమ్ చేస్తున్నాడు. ఒక విలువ. అది రొటీన్ విలను. రొటీన్ మామూలు అనేక సినిమాల్లో ఉంటే ఒక రొటీన్ విలన్ అంతే. వాడిని చంపి ఓకే. వీడిని క్రూరంగా చంపడం ఏం కొత్త కాదు కదా! హ్మ్. అందువల్ల 'నాగార్జున' పెద్ద చించించడానికి కూడా ఏమి లేదక్కడ. ఓకే. చి 'నాగార్జున' ఏమి చించలేదు అంటాం కన్నా చించడానికి ఏమి లేదక్కడ. లేదు. రొటీన్. ఓకే. కనుక అది కూడా పెద్దగా ఆడియన్స్‌కి అబ్బా! ఏముందో అనటానికి లేదు. హుహు. ఇప్పుడు 'చంద్రముఖిలో' రజనీకాంత్ లక 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 అది ఎలా పట్టేసింది విలన్ పట్టేస్తుంది. వేషం. ఇప్పటికి ట్రెండింగే. ట్రెండ్ ఇప్పటికి అలాంటి డిజైనింగ్ లేదు. ఓకే. అందువల్ల క్యారెక్టర్ మామూలు అయిపోయింది. ఈ అమ్మాయి ఉంది హ్మ్. శృతి హాసన్. గ్లామర్ అమ్మాయిని పాపం మొదటి సీన్ నుంచి ఆఖరి సీన్ దాకా ఏడుపు మొహంగా తీసుకెళ్లారు. ఓకే. అదొకటి వెరైటీ అన్నట్టు. రొటీన్ అది ఇక్కడ రొటీన్. హ్మ్. స్పెషల్‌గా అబ్బా! ఈ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉంది అనటానికి లేదు. బాగున్నాయి. ఓకే. ఆ గీజిక్కు దుమ్ము ఖర్చు పెట్టారు. బాగా తీశారు. బట్ అయినా సక్సెస్ అవుద్దనడానికి కారణం ఏంటంటే తమిళ్ యొక్క మార్కెట్టు, దానికున్న మార్కెట్, రజినీ కొంత ఫాలోయింగ్. ఇప్పుడు ఓపెన్ చేస్తే టికెట్లు ఆల్ ఓవర్ హౌస్‌ఫుల్ ఇండియా అయిపోయాయి. రికార్డ్ అవును. రికార్డ్ కదా! హ్మ్. రికార్డ్ స్థాయిలో ఉందంటే మరి ఇమేజ్ ఉంది. అవును. కదే బోర్ కొట్టదు. ఓకే. ఒక ఫస్ట్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అనిపిస్తది గానీ, హ్మ్. తర్వాత అమెరికాన్‌ని పెట్టారు. అమెరికన్ ఇంపాక్ట్ ఏమి లేవు. ఆహా! బ బాగున్నాడు మంచి అమెరికన్ ఇప్పటికి కూడా ఇంకా స్టిఫ్‌గా ఉన్నాడు అనుకుంటారు తప్పితే, ఓకే. సీన్‌కి ఏమీ లేదు. ఎందుకు అమెరికన్ ఎవరైనా పెట్టేస్తే పెట్టారు ఊరినే ఒక కాస్టింగ్ కోసం అని, హ్మ్. ఒక బిజినెస్ పర్పస్ కోసం అని పెట్టారు. అమెరికన్‌లో ఏమీ లేదు. అమెరికన్ మామూలు బట్ స్పెషలు లేదు. కాస్ట్‌లీ జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు అతని అంత డబ్బులిచ్చి ఏమీ లేదని పెట్టుకున్నారు. ఓకే. మార్కెట్ వైస్ అవును. మన నార్త్‌లో మార్కెట్ కోసమనో, ఇంకోటి హ్మ్. బిజినెస్ సైడ్ అని. సో, అది అందువల్ల ఆ సినిమా హ్మ్. బాగాలేదు కనుక కూడా పర్వాలేదు అనిపించేది అనిరుద్. ఎక్కడెక్కడ కొంచెం మామూలుగా వెళ్తున్న సీన్‌ని అలా లేపాడు. ఓకే. లిరికల్‌గా దుమ్ము లేపేసాడు అసలు. హ్మ్. అది. కనుక అది సో, ఓకే. ఓకే. మండే తర్వాత ఆహ్, ఇప్పుడు 100, 1000,00,00,000 అన్నారు కదా! 1000,00,00,000, 200, 2000,00,00,000 అంటున్నారు. అవును. ఆఫ్టర్ మండే 800,00,00,000 అంటారు. హ్మ్. ఆఫ్టర్ నెక్స్ట్ సెకండ్ వీక్ 600,00,00,000 అంటారు. అట్లా ఓకే. అవుతుంది అంతే అది. హ్మ్. అంతకన్నా రజనీకాంత్ కనుక కలెక్షన్ వైస్ సస్టైన్ చేస్తాయి. ఓకే. రజనీకాంత్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. బాగుంది అంటే చాలు. అవును. బాగుందంటే ఎళ్ళిపోద్ది. హ్మ్. చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 1000,00,00,000 చేసినా కూడా అది అందులో వెనకాల
మారను వాళ్ళు కాలిఫోర్నియా అంతా ఉంది కదా, అవును. ఆ బూస్టప్ మొత్తం చేస్తారు కనుక ఉమ్, 1000 కోట్లు చేసినా పర్వాలేదు, తప్పే చెయ్యదు అని కూడా అనలేము మనం. ఎందుకంటే ఆ స్టామినా ఉంది రజనీకాంత్కి, ఆ స్టామినా ఉన్న హీరోనే కనుక చేయొచ్చు. ఓకే. బట్ కాకపోతే సినిమాగా కంటెంట్ మామూలు కంటెంట్. లోకేష్ రజనీకాంత్ యొక్క స్టైల్ని, ఉమ్, తన రొటీన్, తన స్టోరీ నరేషన్ని ఆర్టిస్టులు డంప్ చేశాడు. డంప్ చేసి నిలబెట్టాడు. అంతేగాని గొప్ప కంటెంట్ ఆహా ఓహో అనడానికి వెళ్ళి. ఓకే. మరి వార్ 2 సార్? వార్ 2 అసలే రితిక్ రోషన్ డౌన్ పీరియడ్ లో ఉన్నాడు. అవును. ఉమ్? ఆ, సినిమా మొత్తం కదలేదు. ఉమ్, ఏ కథలు పొద్దునే సాయంకాలం దాకా ఫైట్లు. ఆ? ఆ ఒక సాంగ్ కోసం సినిమా ఆడుద్దా, ఒక సాంగ్ కోసం ఆడద్దా? ఉమ్, ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత హిందీకి ఆ పరిచయం అయిన మనాడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఉమ్, పరిచయం తారక్ని ఎలా చేసినా చూస్తారు. తారక్ కోసం ఎగబడి వస్తారని కాదు కదా, కరెక్ట్. తారక్ కోసం ఎగబడి వచ్చేసేసి నార్త్ లో అంత ఇమేజ్ ఇంకా రాలేదు. ఉమ్, చూస్తారు బాగుంది, తారక్ చూడొచ్చు, బాగుందంటే చూస్తారు. ఉమ్, ఎందుకని ఎలాగున్నా తారక్ కోసం సినిమా ఎగబడి వచ్చే పరిస్థితి నార్త్ లో కాదు, మన తెలుగులో సరే, ఉమ్, తెలుగు తమిళ్. సో ఆ కాంబినేషన్ మీద ఆ, కథ లేకుండా ఎందుకు తీశారో తెలియదు. ఉమ్, కథ లేదు అసలు. ఎంతసేపు ట్యాంక్స్ ఫైట్ కోసం సినిమా చూస్తామా? ఎన్ని ఫైట్లే బాబు, పొద్దునే సాయంకాలం దాకా కొట్టు ఇదే ఫైట్. సో అది కనుక అది ఈ, ఆ, కూలీ నిలబడద్దు కానీ కుక్కుతే కొంచెం, ఉమ్, ఇది అంతగా కూడా నిలబడదు నా ఉద్దేశం. ఇదే సినిమా ఉమ్. ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఎవరు ఆ సినిమాకి? అయాన్ ముఖర్జీ. నార్త్ ఉమ్, ఇండియన్. అవును. నార్త్ ఇండియన్ కాకుండా సౌత్ ఇండియన్ డైరెక్టర్ అయితే, అందుకనే వాళ్ళు మన సౌత్ ఇండియన్ మార్కెట్ డైరెక్టర్లు ఎందుకు అవుతారు, ఉమ్, కథగా చూస్తారు మన సౌత్ ఇండియన్స్. ఓకే. ఆర్టిస్టులు పెట్టేసి అని కాకుండా, అందరూ కాదు, అలాగే మనం తీస్తున్నాం అనుకో దరిదాపు మనం ఆర్టిస్ట్ పెట్టేసి కాకుండా, జనరల్గా ఇద్దరు స్టార్స్ పెట్టుకున్నప్పుడు కథ ఏంటి, ఏదో కథ, ఒక లైన్ కథ ఉండాలి. అందులో ఇద్దరు పర్ఫార్మెన్స్. ఉమ్, రితిక్ రోషన్ కూడా మామూలుడు కాదు, మంచి అవును. పర్ఫార్మర్. ఉమ్, ఆ ఇద్దరిని పెట్టుకున్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ కి డిరైవ్ చేయగలిగిన లైన్ పెట్టుకుంటాడు. మనం అయితే వీళ్ళిద్దరు మంచి డాన్సర్స్, కానీ ఫైటర్స్ తీశారు. ఓకే. అందువల్ల అది వాళ్ళ యొక్క ఆ డైరెక్షన్ యొక్క ఫెయిల్యూర్, డైరెక్టర్ యొక్క ఫెయిల్యూర్. డైరెక్టర్ ఈ ఇద్దరిలో చేయగలిగే విషయం ఏంటి, వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళతోటి మనం ఎలాంటి కథ కంటెంట్ చేయాలి, ఉమ్, ఇన్ని రోజులు తీశారు మళ్ళీ. ఉమ్, ఏమి బ్రెయిన్ వర్క్ తక్కువ.